టీఆర్ఎస్ భవన్ లో మంత్రి తలసాని మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్స్ కి సంబంధించినటువంటి ఏవైతే బ్యాలెన్స్లు ఉన్నాయో, ఏవైతే ఏరియర్స్ ఉన్నాయో, అది ప్రభుత్వానికి అక్కడ ఉన్న మేనేజ్మెంట్కి సంబంధించినది. అక్కడికి వచ్చి అసెంబ్లీలో వాళ్ళకి బిల్లు ఇవ్వలేదంట కదా, మీకెందుగా? పిల్లలు వచ్చి మీ దగ్గర కంప్లైంట్ ఇచ్చిర్రా? వీళ్ళది ఎప్పుడైనా కానీ మూడోనికి వత్తాసు పలికే కార్యక్రమం తప్ప ఆడ ప్రజలు కానీ పిల్లలు కానీ ఇబ్బంది పడుతుందా అనేటువంటి ఆలోచన ఏ రోజు కూడా ఉండదు. ఏమనంటే కాలేజీలల్లో స్కూళ్ళల్లో వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇస్తలేరు అనేటువంటి ఒక బహానా. ఎక్కడన్నా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇంత లక్షలాది మంది చదువుకునేటువంటి స్కీమ్లా పిల్లలకు సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే ఊరుకుంటారా? వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు. ప్రతి దాంట్లో ఇవే కార్యక్రమాలు తప్ప. నీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తే కమిషన్ ఎంత కొట్టేసినావు, మిషన్ భగీరథ చేస్తే కమిషన్ ఎంత కొట్టేసినావు. మీ అలవాట్లు మాకు రమ్మంటే మాకెందుకు వస్తాయి? మీలాగా దొంగలమా? మీరు దోచుకొని మీ బొచ్చలు పెంచుకొని మీ కుటుంబాలకు ఆస్తులు పెంచుకునే తప్ప ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఆలోచన విధానం ఏంది? ఇంకోటి సప్లాన్ గురించి ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రగతి భవన్లో మీటింగ్ జరిగి మన ఆ రోజు అందరిని పిలిస్తే ఆ ప్రగతి భవన్లో బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేసేదో మాట్లాడినా అది పత్రికలు ఏదో వచ్చింది. తెల్లారే ఆయన ఎంబడి నిన్న షబీర్ అలీ గారు ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారికి అప్రిషియేట్ వెంటనే. ఇప్పుడు మంచి చేస్తే మంచి చెప్తారు, చెడు చేసినప్పుడు ఇది చెడు జరిగింది అనేటువంటి ఆలోచన. కాబట్టి ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ఈరోజు లక్షలాది మందికి, ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతులకు ఎరువులు ఎప్పుడన్నా మీరు రైట్ టైంకి ఇచ్చిర్రా? గిట్టుబాటు ధర గురించి మీరు ఆలోచించిర్రా? మార్కెటింగ్ గోడౌన్లో కడదామనేటువంటి ఆలోచన మీకు ఎప్పుడన్నా వచ్చిందా? రెండోది బ్రహ్మాండమైనటువంటి పంచాయతీ రోడ్లు, గ్రామీణ ప్రాంతంలో అంతా రోడ్డు ఫార్మేషన్, కొత్త రోడ్లు కానివ్వండి, పాత రోడ్ల రెనోవేషన్ కానివ్వండి, కొత్త కొత్త మార్కెట్లు కట్టడం కానివ్వండి, ఎప్పుడన్నా మీకు ఆలోచన వచ్చిందా? లేదే. ఏది మాట్లాడినా విమర్శ. వాళ్ళకి ఏంటంటే మా రాజ్యం వీళ్ళు గుంజుకుర్రు. అరే మీ రాజ్యం మేము గుంజుకునేదిరా నాయన? మాకు ప్రజలు తీర్పిచ్చిండ్రు, ప్రజలు మమ్మల్ని మీరు బ్రహ్మాండంగా చేయగలుగుతారు. అయితే ప్రజల కోసం మేము చేస్తున్నాం, వాళ్ళకి డైజెస్ట్ అయితే లేదు. వాళ్ళ కోరికల్లా రాజ్యం మాది ఉండాలి, బడుగు బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంతా అడక తినాలి. ఇది మీ ఆలోచన. మా ప్రభుత్వం ఆలోచన, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన. దానిలో భాగంగానే మనం పని చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మీరు తీసుకోండి, మేజర్గా మీకు ఫిషరీస్ తీసుకోండి. ఫిషరీస్ ఇంతకుముందు ప్రభుత్వాలల్లో అదొక పనికిరాని డిపార్ట్మెంట్. దాని బడ్జెట్ సమైక్య రాష్ట్రంలో 5 కోట్ల రూపాయలు, సంవత్సరానికి వాళ్ళు ఖర్చు పెడుతుంటే 1 కోటి రూపాయలు. కానీ ఈరోజు 1 కోటి రూపాయలు దాని బడ్జెట్. మేమేదైతే చేప పిల్లలు వేసినామో చెరువులలో కానీ రిజర్వాయర్లలో కానీ దాని ఆదాయం అంతా వాళ్ళకే. మీకు ఆలోచన ఉందా ఎప్పుడన్నా? ఒకవేళ వాళ్ళు బాగా సంపాదించుకొని బలపడి వాళ్ళ కుటుంబాలు బలపడితే మా కిందికి నీళ్ళు వస్తాయని భయం, అందుకే వాళ్ళు అడక తినే పరిస్థితుల్లో ఉండాలనేటువంటి మీ ఆలోచన. మా ఆలోచన అది కాదు. మా ఆలోచన ఈ కులాలు బ్రహ్మాండంగా ఉండాలి. మరి ఈ కుల వృత్తిని మనం కాపాడవలసినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ సంతోషంగా ఉండాలి. ఈరోజు శాంతి భద్రతలు, అసలు శాంతి భద్రతలు అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల గురించి అవసరం అనుకుంటే మన పోలీసుని వేరే రాష్ట్రాలకు పిలుస్తుంది. మనం అంత బ్రహ్మాండంగా ఈరోజు షీ టీమ్స్ కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఈ పక్కన కమాండ్ కంట్రోల్ కూడా నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. మేము ఏది చేయాలన్నా ఇప్పుడు ఇక్కడ పక్కన కమాండ్ కంట్రోల్ చేస్తే దాని మీద కోట్ల కేసేసారు. బంజారా భవన్ కడతా అంటే కోట్ల కేసేసారు. ఏదో బడుగు బలహీన వర్గాలకు కొన్ని భవన్స్ కట్టిస్తామంటే దాంట్ల మీద కేసేసారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతామంటే దాంట్ల మీద కేసేస్తారు.
ఏంది అసలు మీ ఆలోచన ఏంది? దొంగలంతా రాత్రుల పూట మాట్లాడుకొని ఒక దగ్గర చేరుదామనేటువంటి ఆలోచన. ఇక దానికి ఇక ఎవరినో ఒకళ్ళని పెట్టుకోవాలి కాబట్టి ఇక ఆయన ఉన్నాడు కోదండరామ్ గారు, ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటే ఓవర్ నైట్లోనే అన్ని జరిగిపోవాలని మాట్లాడతాడు. మరి ఉద్యోగాలు ఎన్ని కావాలనో చెప్పాలి కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగాలు కావాలన్నా, ప్రభుత్వంలో ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఎక్కడ అవసరం ఉన్నాయి అవే కావాలన్నా, లేకపోతే మీరు అన్నట్టు ఏదో ఉద్యోగాలు ఇష్టం ఉన్నట్టు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కావాలన్నా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ప్రాజెక్టులు కడుతుంటే మీకు మల్లన్న సాగర్ కావచ్చు, లేకపోతే పాలమూరు కావచ్చు, ఎక్కడ కట్టినా కానీ గ్రామాలన్నీ ముంపు గురైతాయంటారు. అంటే ముంపుకు గురి కాకుండా ఇరిగేషన్ ప్రాజెక్ట్ జరుగుతుంది ఎక్కడన్నా దేశంలో? అప్పటికి ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మీటింగ్లో చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్తాడు, వీలైనంత వరకు ముంపు తక్కువ ఉండాలి. రెండోది, వాళ్లకు బెటర్ ప్యాకేజ్ ఇవ్వాలి. రేపు ఏమన్నా కోల్పోతే వాళ్ళు బ్రహ్మాండంగా బతుకుతున్నాం వేరే ప్రాంతంలో అయినా కానీ ఆ విధంగా మనం ప్యాకేజ్ ఇవ్వాలంటే దాని మీద కోట్లకు పోతారు. అక్కడ పోయి వాళ్ళని రెచ్చగొడుతుంటారు. ఇదానండి మీరు చేసే కార్యక్రమాలు. ఈరోజు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి కళ ఎవరైనా ఆలోచన? 100% వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి రాష్ట్రం అనేది. ఈరోజు రాష్ట్రం అంతా పచ్చగా ఉండాలనేటువంటి భావనతోని ఒకవైపున హరితారం తీసుకున్నా, ఓవైపున మనం ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకున్నా, రెండోది మిషన్ భగీరథ. అసలు మిషన్ భగీరథ గ్రామీణ ప్రాంత ప్రజానికానికి ఇంటింటికి ట్యాప్ ద్వారా నీళ్లు వస్తాయనేటువంటి కళ ఆలోచన అసలు గతంలో మీరు ఎప్పుడైనా చేసిండ్రా? ఎప్పుడన్నా గ్రామాలల్లో వేసవి కాలం వచ్చిందంటే, డ్రౌట్ వచ్చిందంటే కిలోమీటర్లు పోయినా నీళ్లు దొరికే పరిస్థితి లేదు. బావిలలో కానీ, కుంటలలో కానీ, చెరువులలో కానీ నీళ్లు లేవు. మరి అటువంటి పరిస్థితి మారాలి. ప్రతి ఇంట్లో ట్యాప్ ద్వారా వాటర్ రావాలి. ఒకవేళ బిఫోర్ ఎలక్షన్ అంటే ఈ డిసెంబర్లో నీళ్లు ఇవ్వకపోతే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మేము ఓటు అడగమని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసినరా? అంటే గవర్నమెంట్ వచ్చిన 6-8 మాసాలలోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. మామూలుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఇయర్ ఎండింగ్లో అంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చే ముంగట అనౌన్స్ చేస్తారు ఇవన్నీ. కానీ మా కమిట్మెంట్స్, మా నిజాయితీ, మేము చేస్తాము అనేటువంటి ఆ నమ్మకం, మరి ఆ నమ్మకంతోనే పని చేసినాం. ఇలా సిగ్గులేని ముఖాలకు నేషనల్ పార్టీసు, రీజనల్ పార్టీస్ అనే ఈ సిగ్గులేని ముఖాలకు హైదరాబాద్ ఆయన ఉంటాడు, హైదరాబాద్ నేనే కట్టినా అనేటువంటి ఈ ముఖాలు, హైదరాబాద్లో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే 99 సీట్లు గెలిచినాం. సిగ్గుందా? ఇంకా ఎప్పుడన్నా మాట్లాడేటువంటి మీకు అర్హత ఎక్కడన్నా ఉందా? హైదరాబాద్ సిటీలో 99 అసెంబ్లీ సీట్లు, మీ దిక్కుమాలిన ముఖాలకు 1 సీటు కూడా గెలవలే. మీరు మాట్లాడతారు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి కరెంటు కానీ, డ్రింకింగ్ వాటర్ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వేరే రాష్ట్రాలలో ట్రైన్లలో నీళ్ళు తీసుకుపోతారు. కానీ మన దగ్గర 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నాం. మరి మీ దిక్కుమాలిన ప్రభుత్వాలు, మీరు ఇన్ని సంవత్సరాల మీ ఎక్స్పీరియన్సు మాట్లాడుతూ ఒకడు 100 సంవత్సరాల పార్టీ అంటాడు, 120 సంవత్సరాల పార్టీ అంటాడు. మరి మీరు ఎందుకు ఇవ్వలే ఇవన్నీ? ఎందుకు చేయలేకపోయారు? 24 గంటలు కరెంట్ ఇస్తా అంటే కూడా వద్దన్నాడు హైదరాబాద్లో? 9 గంటలు రైతులకు కరెంట్ ఇస్తా అంటే వద్దన్నారా? మిషన్ కాకతీయ ప్రాజెక్టు తీసుకుంటే వద్దన్నారా? చేయలేదే. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంతా ఏకమవుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదో పాత మా రాజ్యాలు ఉండాలి, సామ్రాజ్యాలు ఉండాలి, ఆ చరిత్ర పోయింది, గుర్తుపెట్టుకోండి. ప్రజలలో అవేర్నెస్ వచ్చింది, ప్రతి ఒక్కడు చదువుకుంటుండు. తెలంగాణలో కూడా ఎడ్యుకేషన్ బాగా పెరిగింది. మీరు అనుకుంటారు మేమేదో సామ్రాజ్య పాలన చేసినాం, ఇంకా మేము చేస్తామంటే మేము చేసేదానికి ఈరోజు అన్ని కమ్యూనిటీస్ సంతోషంగా ఉన్నారు.
ఈరోజు ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. నేను అడుగుతా, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే నేను ఇంతకుముందు చెప్పిన డిపార్ట్మెంట్లలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయా లేదా? ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఫేజ్డ్ మేనర్లో చేస్తారు, అంతేగాని